మన పరమ తండ్రి రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ యుగయుగములకు మహిమ కలుగును గాక. ఆమేన్. దేవుని బిడ్డలకు శుభము కలుగును గాక. ఈ పునరుత్థాన దినము కొరకు దేవుని స్తుతిస్తున్నాను. మనము ఒక కీర్తనతో ఆరాధనలోనికి వెళ్దాం. ఆమేన్. జీవోదయమై జీవము కలిగిన జీవపు తెరలేచే, జీవాధిపతి మరణపు తెరలను చీల్చి వైచి లేచే, జీవాధిపతి మరణపు తెరలను చీల్చి వైచి లేచే, పరమ మందిరము ప్రవేశించగా తెరచెను మార్గంబు, పరమ మందిరము ప్రవేశించగా తెరచెను మార్గంబు, పరమ శరీరపు తెరచెను గుడి తెరచినిగే నిజంబు, పరమ శరీరపు తెరచెను గుడి తెరచినిగే నిజంబు, ధరణియు వణికెను గిరులును గిరగిర తిరిగి బ్రద్దలాయే, ధరణియు వణికెను గిరులును గిరగిర తిరిగి బ్రద్దలాయే, పరమ గురుని మరణ రంగ స్థలమున మరణమే మరణించే, పరమ గురుని మరణ రంగ స్థలమున మరణమే మరణించే, సూర్యుడు అస్తమించెను నీతి సూర్యుడస్తమింపా, సూర్యుడు అస్తమించెను నీతి సూర్యుడస్తమింపా, సూర్యోదయమిదే మూడవ దినమున చూడరండి వేగా, సూర్యోదయమిదే మూడవ దినమున చూడరండి వేగా, తొలకరి వాన కాలము గనుక తెలుసు కొనుములెమ్ము, తొలకరి వాన కాలము గనుక తెలుసుకొనుమునెమ్ము, వెలుగును బొందుము కడవరి వర్ష కాలమిదే రమ్ము, వెలుగును బొందుము కడవరి వర్ష కాలమిదే రమ్ము, కడవరి వాన కాలము గనుక కన్నులు తెరచి చూచి, కడవరి వాన కాలము గనుక కన్నులు తెరచి చూచి, అడుగుము యేసుని వర్షము కొరకు బడయు వరకు వేచి, అడుగుము యేసుని వర్షము కొరకు బడయు వరకు వేచి, దేవుని నాటక రంగా స్థలమని వీక్షతో గమనింపా, దేవుని నాటక రంగా స్థలమని వీక్షతో గమనింపా, జీవము నిత్య జీవము మరియు జీవము గలిగింపా, జీవము నిత్య జీవము మరియు జీవము గలిగింపా, జీవోదయమై జీవము గలిగిన జీవపు తెరలేచే, జీవాధిపతి మరణపు తెరలను చీల్చి వైచి లేచే, జీవాధిపతి మరణపు తెరలను చీల్చి వైచి లేచే, జీవాధిపతి మరణపు తెరలను చీల్చి వైచి లేచే. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావం సదాకాలం కలుగును గాక. ఆమేన్. మంచిది. మరి ఒక కీర్తన పాడి దేవుని స్తుతించుదాం.
నీకు స్తోత్రం, ఓ యేసయ్యా నీకు స్తోత్రం. దాసులమయ్యా నీ దాసులమయ్యా, నిన్ను ఘనపరచెదము, మా తండ్రివి నీవే. నీ భక్తులమయ్యా యేసయ్యా నీకు స్తోత్రం, ఓ యేసయ్యా నీకు స్తోత్రం. గ్లోరీ టు జీసస్. మన హృదయం దేవుని సన్నిధిలో కుమ్మరించుచు ఆయన పరిశుద్ధ నామమును కీర్తించుదాం. ఆయన తన బలమైన బాహు చేత అద్భుత కార్యములు, ఆశ్చర్యక్రియలు మన జీవితంలో జరిగించుచున్నాడు. ఆయన చేసిన ఉపకారములు జ్ఞాపకం చేసుకున్నామా? నీ ఉపకారములు నెలెక్కించగలనా? నీ ఉపకారములు నెలెక్కించగలనా? నీ క్రియలన్నీయు నే తలపోయగలనా? నీ క్రియలన్నీయు నే తలపోయగలనా? నీ మేలులన్నీయు నే వివరించగలనా? నీ మేలులన్నీయు నే వివరించగలనా? ఓ యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా నీకు స్తోత్రం, ఓ యేసయ్యా నీకు స్తోత్రం. దాసులమయ్యా నీ దాసులమయ్యా, నిన్ను ఘనపరచెదము, మా తండ్రివి నీవే. నీ భక్తులమయ్యా యేసయ్యా నీకు స్తోత్రం, ఓ యేసయ్యా నీకు స్తోత్రం. గ్లోరీ. ఆయన తన అరచేతిలో మనం చెక్కి ఉన్నాడు. నువ్వేలా భయపడుతున్నావు? ఆయన నిరీక్షణ ఉంచుము, ఆనందించుము, దేవుని బట్టి సంతోషించు. భయపడకుము నేనున్నానని అంటివే, ఓ భయపడకుము నేనున్నానని అంటివే. నీ అరచేతిలో మమ్ము చెక్కియున్నానంటివే, నీ అరచేతిలో నన్ను చెక్కియున్నానంటివే. నే నమ్మియుంటిని నీ వాగ్దానములను, నే నమ్మియుంటిని నీ వాగ్దానములను. ఓ యేసయ్యా వందనం, యేసయ్యా వందనం, యేసయ్యా నీకు స్తోత్రం, ఓ యేసయ్యా నీకు స్తోత్రం. దాసులమయ్యా నీ దాసులమయ్యా, నిన్ను ఘనపరచెదము, మా తండ్రివి నీవే. నీ భక్తులమయ్యా యేసయ్యా నీకు స్తోత్రం, ఓ యేసయ్యా నీకు స్తోత్రం. మా యేసయ్యా నీకు స్తోత్రం, ఓ
ఓ యేసయ్యా నీకు స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నీకు స్తోత్రం, ఘనత, మహిమ, ప్రభావములు ఇప్పుడు సర్వకాలం యుగయుగములకు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. జీసస్ నేమ్. మంచిది, ప్రార్థించుదాం. ప్రేమ కలిగిన పరలోకపు తండ్రి నీకు స్తోత్రములు. ఈ వాక్యమును మీ పరిశుద్ధ పాదశలను సమర్పిస్తున్నా. నీ ఆత్మతో అభిషేకించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమెన్. మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు సంతోషిస్తున్నారని నమ్ముతున్నాను. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారి యొక్క జీవితం, వారి దినములన్నీ ఆయన సన్నిధిలో సాగిపోవచ్చునవని మీరు ఎరుగుదురు. కాబట్టి శ్రమలో ఓర్పు కలిగి ఉండవల్లని రోమీలకు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలో భక్తుడు తెలియజేస్తున్నాడు. కనుక మనము ఓర్పుతో ముందుకు సాగిపోవలసి ఉన్నది. మంచిది. మనము కొన్ని విషయాలు ఈ దినమున చూద్దాం. యెహోషువ గ్రంథములో యెహోషువ కాలమందు వారు మరి అనేక దేశములను జయించుచు ముందుకు సాగిపోవచ్చున్నారు. కానాను దేశమున యెరికో పట్టణము వారి ఎదుట ఉన్నది. అది వారు జయించవలసిన దేశం. కాబట్టి మరి దేవుడు యెహోషువను వాడుకుంటున్నాడు. నూను కుమారుడని యెహోషువ మోషేకు పరిచారకుడై ఉండెను. మోషే ప్రవక్త యెహోషువను అభిషేకించినాడు. అయితే ఆ యెహోషువ ప్రవక్త ప్రజలను నడిపిస్తున్నాడు ముందుకి. అయితే ఆయన 2 మనుషులను వేగు చూచుటకి ఆ యొక్క దేశానికి పంపించాడట. ఆ దేశం ఎలా ఉందో చూసిరండి. వారు వెళ్ళి అక్కడ ఆ దేశమును వేగు చూసినారు. అక్కడ ఒక వేశ్య ఇంటికి ఆయన వారు వెళ్ళినట్లుగా బైబిల్లో ఉంది. అయితే ఆ వేశ్య యొద్ద వారు ఉన్నారు. ఈ విషయం రాజుకు తెలిసిపోయింది. అక్కడ ఉన్నటువంటి యెరికో పట్టణపు రాజు వెంటనే ఆయన దూతలను పంపి, ఏంటి మీ ఇంటికి ఎవరో వచ్చారట, వారిని బయటికి తీసుకున్నారు అంటే ఆమె ఏమని చెప్పిందంటే, అయ్యా మా ఇంటికి వచ్చిన మాట నిజమే, కానీ వారు వచ్చి సాయంకాలము వీధి తలుపులకు, మన యొక్క పట్టణపు తలుపులు వేయబడే వేలకు సమయమునకు వారు వెళ్ళిపోయారు. వారు ఎటు వెళ్ళిపోయారో నాకు తెలియదని చెప్పి. అయితే బైబిల్ ఏం సెలవిస్తుందంటే, ఆ వేశ్య వారిద్దరిని దాచిపెట్టిందని బైబిల్లో ఉంది. ఆమె వారిని దాచిపెట్టింది. ఆమె వారిని రాజుకు అప్పగించలేదు. ఆ తర్వాత మరి అనేక విషయాలు వారిద్దరితోనూ యెహోషువ పంపించిన ఆ 2 వేగుల వారితో ఆమె మాట్లాడింది, చెప్పింది. మరి ఆమె ఏం చెప్పిందంటే, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడని, ఆకాశమందున దేవుడు మరి ఈ యొక్క దేశమును మీకు ఇవ్వబోతుడన్న సత్యం మేము తెలుసుకున్నాం. మా గుండెలు కరిగిపోవచ్చున్నవి. ఆ ఆకాశమును, భూమిని మరి పరిపాలిస్తున్న ఆ దేవుడు మీ దేవుడై
మరి మీకు జయమును కలుగజేస్తున్న సత్యం మేము సంగతి తెలుసుకొని మా గుండెలు కరిగిపోతున్నవి కనుక తప్పకుండా ఈ దేశమును మీరు జయిస్తారు, మాకు తెలుసు ఆ సంగతి. అయితే మీరు ఈ పట్టణమును జయించినప్పుడు నన్ను, నా తల్లిదండ్రులను, మా ఇంటి వారిని మీరు కాపాడండి అని ఆమె వారితో మరి వాగ్దానము చేసినట్లుగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది. ఆమె వారితో ఈ వాగ్దానము చేసింది, నేను మీకు ఉపకారము చేసినాను గనక నన్ను, నా ఇంటి వారిని మీరు రక్షించండి దేవుడి దేశమును మీకు ఇచ్చిన దినమున అని చెప్పింది. అప్పుడు వారు ఏమన్నారంటే, మంచిది, తప్పకుండా నీవు నీ ఇంటి వారు రక్షింపబడతారు, మేము మిమ్మల్ని రక్షిస్తాం, ఎందుకంటే నీవు మమ్మల్ని కాపాడావు, మాకు మేలు చేశావు. అయితే ఒక్క షరతు ఏంటంటే, ఆ దినము ఈ దేశమును మేము నాశనం చేయటకు, మేము దీన్ని పట్టుకున్నట్టుకు వచ్చినప్పుడు నీవు నీ ఇంటి వారితో కూడా నీ ఇంట్లో ఉండాలి, నువ్వు బయటికి రాకూడదు. అది లాక్డౌన్. ఆ రోజుల్లో ఈ దేశం నశించిపోతుంది, ఆ దేశంలో ఒక్కరు కూడా బ్రతకరు, దేవుడి దేశం మాకు ఇవ్వబోతున్నాడు. ఆ నాశనకరమైన దినమున, ఆ ఉగ్రత దినమున మీరు నశించిపోకుండా ఉండాలంటే నీవు నీ ఇంటి వారిని కూడా నీ ఇంట్లో దాచిపెట్టు, వారు ఒకవేళ బయట తిరిగితే మేము దానికి బాధ్యులము కాదు అని వారు ఆమెతో చెప్పారట. ఆ తర్వాత ఒక తాడుతో, ఎందుకంటే తన యొక్క గృహము, తన ఇల్లు ఆ పట్టణం యొక్క ప్రాకారము యొక్క గోడ మీద ఉన్నదట కనుక ఆమె ఒక తాడు కట్టి ఆ తాడు మీద నుండి వారిని దించింది కిందికి. తాడు మీద నుంచి కిందికి దించింది ఒకటి, ఆమె ఆ గుమ్మిలో వారిని దాచిపెట్టింది ఇంటి కప్పు మీద. వారిని కాపాడుటకు ఆమె చాలా ప్రయాసపడింది. ఇది విశ్వాసముతో కూడిన క్రియ. వారిని బ్రతికించింది, వారిని క్షేమంగా తిరిగి యెహోషువ యొద్దకు పంపించింది. ఆమె పంపించేటప్పుడు చెప్పింది, ఇదిగో ఒక ఎర్రని నూలు దారమును ఈ కిటికీకి నేను కట్టుచున్నాను, ఇది మీకు నాకు గుర్తయి ఉండును. మీరు ఈ పట్టణమును నాశనం చేయుటకు దీన్ని పట్టుకున్నట్టుకు వచ్చినప్పుడు ఈ నూలు దారమును చూసి జ్ఞాపకము చేసుకోండి నన్ను అని చెప్పిందట. మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసము, క్రియలతో కూడిన విశ్వాసము కావాలి దేవునికి. దేవునికి క్రియలతో కూడిన విశ్వాసం కావాలి. అది యాకోబు పత్రికలో రాయబడింది. క్రియలు లేని విశ్వాసము మృతమైనది. నీవు క్రీస్తునందు విశ్వాసము ఉంచుచున్నావా, అయితే క్రియలు చేయుము అని ఉంది బైబిల్లో. ప్రభును నమ్ముకున్నట చాలా సులభమైన సంగతి. అందరూ నమ్ముతారు ప్రభు గొప్పవాడని, ప్రభు ఉన్నాడని, కానీ క్రియలు చేయరు. మారు మనసుకు తగిన క్రియలు చేయరు అందరూ. మీరు మత్తయి సువార్త 3వ అధ్యాయంలో చూసినట్లయితే 7వ వచనంలో, ఉగ్రత దినమందు తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు అని అంటున్నాడు భక్తుడైన యోహాన్. మారు మనసుకు తగిన ఫలం ఫలించుడి. ఎందుకంటే ఆయన గోధుమలను, తన కళ్ళమును బాగా శుభ్రం చేసి గోధుమలను కొట్లో చేర్చి పొట్టును అగ్నితో కాల్చివేయను అని చెప్పాడు ఆయన. అప్పుడే ప్రవచించాడు అంత్యదినంలో జరగనైన సంగతి. కాబట్టి మీరు మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, ఎందుకంటే ఉగ్రత దినము రాబోతున్నది. దేవుని ఉగ్రత లోకం మీదకి రానయ్యున్నది కనుక మారు మనసుకు తగిన ఫలములు ఫలించాలా. మారు మనసు పొందితే సరిపోదు, కానీ దానికి తగినట్లుగా మనము క్రియలు చూపించాలా, తగినట్లుగా జీవించాలి.
మారు మనసుకు తగిన ఫలములు ఫలించవలెను. ఆ యొక్క వేష, ఆ బైబిల్లో వేషం రాయబడింది. మరి మీకంటే ముందుగా వేశ్యలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు అని యేసుప్రభు ఒక మాట అన్నాడు శాస్త్రం పరిశీలన చూసి. కాబట్టి దేవుణ్ణి ఎరగని జీవితం అది శరీర సంబంధమైన జీవితం. కనుక శరీర సంబంధులు ఈరోజు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనుచున్నారు. కాబట్టి బిడ్డలారా, దేవుని ఉగ్రత దినము తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడేవాడు. మనం ఉగ్రతను తప్పించుకోవలసి ఉన్నది. ఉగ్రత దినమును నిన్ను ఎవరు తప్పిస్తారు? దేవుని ఉగ్రత ఈ లోకం మీదకి త్వరగా రానై ఉన్నది. దేవుని ఉగ్రత ఈ లోకమునకు రానై ఉన్నది. అయితే విశ్వాసుల సంగతి ఏమిటి? ఆ ఉగ్రతలో మనం కూడా నశించిపోతామా? బైబిల్ ఏం సెలవిస్తుంది? పేతురు పత్రికలో ఉంది, ఉగ్రత దినము కొరకు దేవుడు లోకమును భద్రము చేసి ఉన్నాడు. తన వాక్యము చేతనే ఆయన లోకమును సృజించాడు. తిరిగి తన వాక్యము చేతనే ఈ లోకమును భద్రము చేశాడు. అంత్యదినము క్రీస్తు రాకడ దినమందు మహావేంద్రముతో పంచభూతములు లయమైపోవును, మిక్కిలి వేంద్రముతో ఇవి కాలి బూడిదగునని బైబిల్లో రాయబడింది. కాబట్టి బిడ్డలారా, అది దేవుని ఉగ్రత. అయితే తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో మనం చూసినట్లయితే అక్కడ మరి ఒక అద్భుతమైన మాట మనం వినవచ్చు. దేవుని వాక్యం సెలవిస్తుంది 10వ వచనంలో, దేవుడు మృతులలోంచి యేసును లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చినని ఎదురు చూచుటకు అని వ్రాయబడింది. రాబో ఉగ్రత నుండి తప్పించుచున్న యేసు తన బిడ్డలను, తన విశ్వాసులను, తన నందు విశ్వాసం ఉంచిన వారిని రాబోయే ఉగ్రత దినం నుంచి తప్పిస్తాడు. అందుకే ప్రభు నమ్ముకున్నది. లోకంతో పాటు నువ్వు నశించిపోవు. ఆ రాహాబు అనే వేశ్య ఆ పట్టణం నశించిపోతుంది దేవుని ఉగ్రతతో, కానీ ఆమె తన ఇంటి వారు రక్షించబడ్డారట. దానికి ముందుగా విశ్వాస సంబంధమైన కొన్ని క్రియలు చేసింది ఆమె దేవుని ప్రజలను దాచిపెట్టడం వలన వారికి మేలు చేసింది, వారి ప్రాణములు కాపాడింది. ఇది విశ్వాస సంబంధమైన క్రియ. నేను మీకు ఉపకారము చేసి తిని అని చెప్పిందట ఆమె. దేవుని ప్రజలకు మేలు చేసింది, అది విశ్వాస సంబంధమైన క్రియ. మీరు ఆ నిర్గమకాండంలో చూసినట్లయితే అక్కడ మరి ఆ ఫరో రాజు ఆ దినముల్లో ఉన్నటువంటి చిన్న పిల్లలను చంపివేయని చెప్పినటువంటి రోజుల్లో అక్కడ ఉన్నటువంటి మంత్రసానులట ఆ చిన్న పిల్లలను కాపాడారు. ఇశ్రాయేలు ప్రజల యొక్క బిడ్డలను వారు కాపాడినారు. బైబిల్ సెలవిస్తుంది. దేవుని ప్రజలకు వారు చేసిన మేలును బట్టి దేవుడు వారికి మేలు చేశాడు. దేవుని ప్రజలకు మేలు చేయుటకు నేర్చుకోండి. కీడు చేయకండి, కానీ మేలు చేయండి. దేవుని బిడ్డలకు మేలు చేయండి. దేవుని ప్రజలకు మేలు చేయండి. దేవుని పరిశుద్ధులకు మేలు చేయండి. దేవుడు మీకు మేలు చేస్తాడు. ఈ వేశ్య వారిని దాచిపెట్టింది, తాడుగట్టి వారిని దించింది, వారి ప్రాణాలను రక్షించింది. అయితే వారు వెళ్ళి ఈ విషయాలన్నీ కూడా యెహోషువకు తెలియజేసినారు.
దేవుని ఆజ్ఞను పొంది యెహోషువ ఇశ్రాయేలు ప్రజలు ఆ దేశానికి వచ్చేసారు. అయితే వారు 7 మార్లు తిరిగాడు. దేవుని ఆజ్ఞ చొప్పున ఆ ఎరుకో గోడలు కూలిపోయాయి. ఆ పట్టణంలో దేవుడు సెలవిచ్చాడు, ఈ పట్టణము శపించాను నేను కనుక వారిని ఒక్కరిని కూడా బ్రతకనియదు. ఆ పట్టణంలో ఉన్న జీవరాశుల్ని, మనుషులను మొత్తము నాశనం చేశారు యెహోషువ. కత్తివాత సంహరించి ఆ పట్టణమును కాల్చివేశారు. ఎందుకంటే దేవుడు ఆ పట్టణాన్ని శపించాడట. అయితే దేవుని ఉగ్రత ఆ పట్టణం మీదకి వచ్చింది. అయితే యెహోషువ చెప్పాడట ఆ సమయంలో, మిమ్మును వేగుల వారిని కాపాడినటువంటి ఆ వేశ్య ఇంటికి వెళ్ళి ఆమెను తన ఇంటి వారిని తీసుకొని రండి. ఎంత గొప్ప సంగతి! అంత పెద్ద యుద్ధములో పట్టణమంతా నాశనం అయిపోతుంది, కానీ యెహోషువ మాత్రం వారిని మర్చిపోలేదు. ఎందుకంటే వారు దేవుని ప్రజలకు మేలు చేసినారు. హెబ్రీ పత్రిక రాయబడింది, చేసిన కార్యములను, మంచి కార్యములను మర్చిపోవుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. కనుక పరిశుద్ధులకు మేలు చేయుట, దేవుని బిడ్డలకు మేలు చేయుట మంచి కార్యం, విశ్వాస సంబంధమైన కార్యం. ఉగ్రత దినం వస్తుంది. ఆ దినమందు నువ్వు కాపాడబడవలసి ఉన్నది. స్పష్టంగా వ్రాయబడింది. దేవుని యొక్క రాకకై మనం సిద్ధపడుతున్నాం. అయితే ఆ ఉగ్రత దినము నుండి తన యొక్క బిడ్డలను కాపాడుచున్న యేసు అని తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. ఆయన ఉగ్రత నుండి తన బిడ్డలను కాపాడుటకు వస్తున్నాడు. లోకమంతా నశించిపోతుంది, కానీ ఉగ్రత నుండి ఆయన తన పిల్లల్ని కాపాడుతాడు. కాబట్టి మరి యెహోషువ ఆ వేశ్యను తన ఇంటి వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన వారిని మర్చిపోలేదు. వారందరినీ బ్రతికించాడు. వారు ఈ రోజు వరకు ఇశ్రాయేలు ప్రజలతో కలిసిపోయారు, వారితోనే ఉంటున్నారు అని ఉంది బైబిల్లో. ఎంత గొప్ప మేలు దేవుడు ఆమెకు చేసినాడు. దేవుని ప్రజలకు ఆమె చేసిన మేలును బట్టి. కాబట్టి ఆ మంత్రస్థానంలో కూడా దేవుడు వారికి సంతానం అనుగ్రహించాడని బైబిల్లో రాయబడింది. ఆ మంత్రస్థానంలో వారు వృద్ధి పొందిరి, వారిని అభివృద్ధి చేశాడు, దేవుడు ఆశీర్వదించాడు. కనుక దేవుని బిడ్డలకు మేలు చేయండి, దేవుడు మీకు మేలు చేస్తాడు. ఆయన వారి యొక్క జీవితములను కాపాడి వారిని ఆశీర్వదించాడు. కనుక ఉగ్రత దినమందు మనము తప్పించబడుటకే మనం ప్రభువు నమ్ముకున్నాం. ఉగ్రత దినం రాబోతున్నది. అయితే ఆయన తన భక్తులను తప్పించుటకు వారిని రక్షించి ఉన్నాడు. బిడ్డలారా, బైబిల్ సెలవిస్తుంది, ఆ వేశ్య, రాహాబు అనే వేశ్య ఒక ఎర్రని నూలు దారం కట్టిందట ఆమె కిటికీకి. ఇది మీకు నాకు గుర్తై ఉన్నది, మధ్యన సాక్ష్యం. ఇది మీకు నాకు ఇది గుర్తై ఉన్నది. ఈ ఎర్రని నూలు దారము మీరు చూచినప్పుడు నేను చేసినటువంటి కార్యమును జ్ఞాపకం చేసుకోండి అని చెప్పిందట ఆమె. ఏమిటా ఎర్రని నూలు దారం? బైబిల్లో రాయబడింది. బిడ్డలారా, దేవుడు తన ఆత్మ అనే సంచ కరువును మనకు ఇచ్చాడు అనుంది బైబిల్లో. ఆయన తన ఆత్మనే సంచ కరువును మనకిచ్చి ఉన్నాడు. దేవునికి మనకి మధ్యన పరిశుద్ధాత్మ అనే ఒక ఎర్రని నూలు దారము నియమించబడి ఉన్నాడు. మానవులకు దేవునికి మధ్యన పరిశుద్ధాత్మనే ఒక ఎర్రని నూలు దారం. ఇది ఆయన మనకు గుర్తుగా ఇచ్చాడు. మీరు దేవుని యొక్క రాజ్యములో ఒకరోజు జీవించబోతున్నారనడానికి గుర్తు అది. ఆయన మనకు సంచకరువును అనుగ్రహించి ఉన్నాడు.
ఆ సంచకరువే పరిశుద్ధ ఆత్మ. ఆ పరిశుద్ధాత్మ దేవుని రాజ్యములోనికి మనం వెళ్ళిపోతామని మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు ఉన్నాడని పరిశుద్ధాత్మ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు జీవించుచున్నాడని ఆయన యొక్క అద్భుత క్రియల వలన, ఆయన చేస్తున్న మహత్కార్యముల వలన ప్రతిరోజు మనకు సాక్ష్యం ఇచ్చుచు మనల్ని ముందుకు నడిపిస్తున్నాడు. అందుకే ఆదరణకర్తను మీ యొద్దకు పంపుచున్నాను, ఆయన మీతో ఉండును, మీలో ఉండును, మీలో నివసించును అని చెప్పాడు. కాబట్టి అంతం వరకు ఆ పరిశుద్ధాత్మ మనల్ని నడిపిస్తున్నాడు. ఆ ఆత్మ ఒక ఎర్రని నూలు దారముగా ఉన్నాడు. మనకు దేవునికి మధ్యన ఈ ఉగ్రత దినమున దేవుడి లోకమును నాశనం చేయబోయే సమయంలో ఆత్మ మనల్ని రక్షిస్తాడు. దేవుడు తన ఆత్మతో నింపిన బిడ్డలను ఆయన ఉగ్రత నుంచి కాపాడబోతాడు. అందుకే నా ఆత్మ లేనివాడు నావాడు కాడు. రోమిలకు రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది, ఆత్మను అనుసరించని వాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. ఆత్మ లేనివాడు దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుచున్నారో వారందరూ దేవుని పిల్లలై ఉందరు. యేసు రక్తమే జయం. కాబట్టి మిక్కిలి ప్రియులారా, ఈ దినమున చివరిగా యేసు నామమున మీకు తెలియజేయవలసింది ఏంటంటే, పేతురు పత్రికలో ఒక మాట చదివి ముగిస్తున్నాను. 2వ పేతురు పత్రిక 3వ అధ్యాయం 11-12 వచనాలు. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనక ఆకాశంలో రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగిన వారై ఉండవలెను. ఇది చివరి మాట. మనం చేయవలసింది ఏంటంటే, పరిశుద్ధమైన ప్రవర్తన, భయముతోనూ భక్తితోనూ మనము జీవించవలసిన దినములు వచ్చేశాయి. దేవుని రాకకై సిద్ధపడుతున్న క్రైస్తవ సంఘమా, విశ్వాసి, నువ్వు పరిశుద్ధంగా బ్రతుకుతున్నావా లేదా? నీవే పరీక్ష చేసుకో. నీవు పవిత్రంగా జీవిస్తున్నావా లేదా? నీవే పరీక్ష చేసుకో. నీలో ఏమైనా పాపము నిన్ను ఏలుతున్నట్లయితే, రహస్య పాపములు నిన్ను నడిపిస్తున్నట్లయితే, నీ జీవితంలో ఏలుతున్నట్లయితే, వాటి కొరకు దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడి, దేవుని రక్తంలో కడగబడి, యేసుక్రీస్తు పరిశుద్ధ రక్తంలో కడగబడి వాటి నుంచి విడుదల పొందు. ఆయన నిన్ను కనికరిస్తాడు, నీకు విడుదల దయచేస్తాడు. తప్పనిసరిగా నువ్వెందుకు ఉగ్రత పాలవుతావు? కనుక మీరు జీవితాల్లో పరిశుద్ధత కలిగి ఉండాలా. మనకు అనుగ్రహించిన దేవుని యొక్క ఆత్మ మనల్ని పరిశుద్ధపరుస్తాడని బైబిల్లో రాయబడింది. ఆయన పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్మ మనల్ని పవిత్రతలోనికి, పరిశుద్ధతలోనికి నడిపిస్తాడని బైబిల్. కాబట్టి బిడ్డలారా, చివరిగా దేవునికి మనము భయభక్తులతో ఆయనని సేవించాలి. దేవునికి ఇష్టమైన బిడ్డలముగా జీవించాలి. పరిశుద్ధమైన ప్రవర్తన గలవారమై మనం జీవించవలసిందని బైబిల్లో రాయబడింది. మన సమస్త ప్రవర్తన యందు మీరు పరిశుద్ధులై ఉండుడి. పేతురుపత్రికలు, 1 పేతురుపత్రికలు రాస్తున్నాడు. కనుక పరిశుద్ధత చాలా ప్రాముఖ్యమైంది. ఎట్లా పరిశుద్ధులం అవుతాం? మనం పరిశుద్ధులమైనట్టు కాలేం. కానీ దీన మనసుతో, విరిగి నలిగిన హృదయంతో ఎవరు దేవునికి సమర్పించుకుంటారో ప్రతి దినము ఆయన ఆత్మ వారిని సర్వసత్యములోనికి నడిపిస్తూ ఉంటాడు. ఆత్మయే నిన్ను పరిశుద్ధపరుస్తాడు. ఎప్పుడు ప్రార్థించాలా, ఎప్పుడు కనిపెట్టాలి, ఎప్పుడు వాక్యం చదవాలి, ఏ విధంగా నడుచుకోవాలి, సమస్తము ఆత్మ మూలముగా మనము నడిపించబడుతున్నాం. ఆత్మ అక్రమము, అవినీతి, దుర్నీతి నుండి మనల్ని కాక సర్వసత్యములోనికి నడిపిస్తాడు. ఆయన మనల్ని పరిశుద్ధపరుస్తాడు. దేవుని రాకడలో ఉగ్రత నుండి ఆత్మ మనల్ని రక్షిస్తాడు. అదే ఎర్రని నూలు దారం. కాబట్టి బిడ్డలారా,
దేవుని క్రియలు చేయండి. సత్క్రియలు చేయుటకే ఆయన మనలను సృష్టించి ఉన్నాడు. కాబట్టి మనము నీతి క్రియలు చేద్దాం, పరిశుద్ధులకు మేలు చేద్దాం. కీడెవరికి చేయొద్దు, మేలు చేయండి. కాబట్టి దేవుడు నీకు మేలు చేస్తాడు. ఇప్పుడు మేలు చేస్తాడు, రాకడ దినమందు కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన రహాబ్ అనే వేశ్యను జ్ఞాపకం చేసుకుని యెహోషువ కాలమందు ఆ పట్టణమంతా శపించబడింది, కానీ దేవుడు ఆమెను ఇంటి వారిని రక్షించాడట. ఎంత గొప్ప సత్యం ఇది. లోతును కూడా సొదొమ గొమొర్రా నాశనం అయిపోయేటప్పుడు దేవుడు లోతును తన ఇద్దరు బిడ్డలు రక్షించాడని బైబిల్లో. ఆయన నీతి కలిగినట్టు జీవించాడు. ఆ శపితమైనటువంటి పట్టణములో దేవుడు తన బిడ్డలను రక్షించుటకు శోధనలోంచి రక్షణ ప్రభు సమర్థుడని బైబిల్లో. నువ్వేలా చింతిస్తున్నావు, నువ్వేలా దిగులు చెందుతున్నావు, దేవుని యందు నిరీక్షణ ఉంచుము, విశ్వాసము కలిగి ఉండము, పరిశుద్ధ కలిగి జీవించము, భయభక్తులతో దేవుని సన్నిధిలో దేవునికి స్తుత్యాగం చేసి దేవునికి నిన్ను సమర్పించుకో. ఆయన నిన్ను తప్పిపోనియాడు, నిన్ను నాశనమునకు అప్పగించక నిన్ను రక్షించి ఆయన రాకడ సమయంలో తెల్లని వస్త్రం ధరించుకున్న వారమై ఆకాశ మండలమందున యేసుని ఎదుర్కొనుటకై ఇదిగో మనమంతా దేవదూతల వలె మార్చబడిన వారమై యేసయ్య యుద్ధకు వెళ్ళిపోతాం. ఇదే మన అంత్యస్థితి. కాబట్టి బిడ్డలారా, విశ్వాసం ఉంచండి, భక్తి కలిగి జీవించండి, పరిశుద్ధులై జీవించండి, దేవుని కొరకై సమర్పించుకోండి. ప్రతిదినం దేవుడు సమృద్ధిగా మనల్ని ఆశీర్వదించునుగాక. ఆయన తన రాకకై మనందరిని సిద్ధపరచునుగాక. ఆమెన్. మిక్కిలి ప్రేమయు కనికరం గల పరలోకపు తండ్రి, నీ పాదములకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినము కొరకు నీకు వందనాలు స్వామి. ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి వారి సమస్యలు, వారి కష్టాలు, వారి దుఃఖములు, వారి రోగములు యేసు నామమున శపిస్తున్న సంపూర్ణ విడుదల దయచేయండి ప్రభువా. నాయనా, ఎంతమంది నిరుద్యోగస్తులుగా ఉన్నారు, వారికి ఉద్యోగాలు దయచేయండి. నాయనా, సంతానములు విహీనులను వీళ్ళ జ్ఞాపకం చేసుకోండి. నాయనా, వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు మంచి మంచి సంబంధాలు దయచేయండి. ప్రమోషన్ల కొరకు ఎదురు చూస్తున్న వారు తండ్రి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ప్రతి దరిద్రత, ప్రతి పేదరికం యేసు నామమున శపిస్తున్నా. నాయనా, నీ బిడ్డలు రెండంతల దీవెనతో ఈ సంవత్సరం నింపు ప్రభువా. నీ మాట ఎన్నడూ తప్పదు. నువ్వు నమ్మదగిన దేవుడు అయి ఉన్నావు. కరువు కాలం నీ బిడ్డలు కాపాడే దేవుడు. ప్రతి ఆర్థిక సమస్య నుంచి ప్రజలకు విడుదల దయచేయండి. నీ బిడ్డలకు మార్గాలు తెరవండి, వారిని సంతోషింపచేయండి, ఆనందించే నీ యొక్క మహిమ కొరకాయ వారు ఆనందించిన మహింపచ్చే కృప దయచే ప్రభువా. సంఘం అంతటిని మీ చేతులకు అప్పగిస్తున్నా. ఈ వాక్యం వింటున్న ప్రతి సంఘస్థుడిని, ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకొని నీ కృపచేత దీపించి ఆశీర్వదించి నీ రాకకై మమ్మను ఆయత్తపరచుమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున విశ్వాసంతో వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. తొట్టిల్లకుండా కాపాడుటకు రక్షకుడు అద్వితీయ దేవునికి మహిమ కలుగునట్లు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం, యేసు క్రీస్తు కృప సదాకాలం మనందరికీ తోడయుండునుగాక. ఆమెన్. 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 God bless you. Jesus' name.